వెల్కమ్ టు సుమధురం ఛానల్, సుమధురం కిచెన్స్. ఇప్పటి నుంచి మన ఛానల్ పేరు అది. ఎందుకు అంటే కొన్ని కారణాల వలన సునీల నిలయం ఆపేయవలసి వస్తూ ఉంది. ఇప్పటి నుంచి మన ఛానల్ పేరు సుమధురం కిచెన్స్ అలాగే ఉంటుంది. బహుశా సునీల నిలయం నుంచి పోస్ట్ చేసేది ఈ రామప్ప టెంపుల్ ఒకటి లాస్ట్, ఇంకా తర్వాత వచ్చేటివన్నీ కూడా సుమధురం కిచెన్స్ నుంచే వస్తాయి. ఇది గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రామప్ప గుడి గురించి అంతా కూడా చెప్తాను. గుడి చూస్తూ మీరు స్వామివారి విశేషాలన్నీ కూడా వినండి. ఈ సునీల నిలయం నుంచి ఇది లాస్ట్ అన్నమాట. ఇంకా సునీల నిలయం నుంచి రావు. ఇంకా సుమధురం కిచెన్స్ ఇది మన ఛానల్ పేరు. ఇప్పటి నుంచి దాంట్లో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్కి వెళ్తున్నాం మనం. ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో పాలంపేట అనేటటువంటి ఒక ఊర్లో ఈ టెంపుల్ ఉందన్నమాట. రామప్ప టెంపుల్ ప్రధానంగా మనం అంతా కూడా చూస్తే ఎప్పుడూ కూడా ఆ దైవం పేరుతోనో లేకపోతే అలా ఉండటం మనం గమనిస్తాం, ఆ ఊరి పేరుతోనో. కానీ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడిని నిర్మించినటువంటి శిల్పి పేరు రామప్ప అన్నమాట. ఆయన పేరుతో వెలిసినటువంటి ఏకైక క్షేత్రం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శివయ్య పేరు రామలింగేశ్వరుడు. ఈ గుడి ఎవరు నిర్మించారు అంటే కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో గణపతి దేవుడు కాలానికి చెందినటువంటి రేచర్ల రుద్రుడు అని ఆయన నిర్మించాడు అనమాట. మధ్యయుగానికి చెందిన శివాలయం. ఇక్కడున్న దేవుడి పేరు రామలింగేశ్వరుడు. ఇక్కడున్న శిల్పకళా వైభవం గురించి చెప్పుకోవాలి. కాకతీయుల యొక్క శిల్పకళా వైభవము ఇక్కడ మనం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఎంత వైభవంగా చెక్కి ఉంచారంటే మన శ్రీరామాయణాన్ని, పురాణ ఇతిహాసాలన్నీ కూడా వాటి మీద చెక్కారనమాట. పైన కప్పు మీద కూడా ఆ శిల్పకళా సౌందర్యం చూస్తే మన కళ్ళు తిరిగిపోతాయి. అసలు అంత బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ టెంపుల్ను ఇప్పుడు ఇది ప్రపంచ వారసత్వ సంపద కింద దీన్ని చేర్చటం జరిగిందనమాట. అంటే ఇది మన మనుషుల యొక్క జాతికి చెందిందంటే అందరికీ సంబంధించింది, దీన్ని అందరూ ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి యునెస్కో వాళ్ళు చేర్చడం జరిగింది. వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట ఈ గుడిని. ఈ గుడి వెలిసినటువంటి దేవుడు ఏమీ కాదు, కాకతీయులు నిర్మింపచేసినటువంటి దేవాలయం అన్నమాట ఇది. ఇక్కడ ఒక సరస్సు కూడా ఉంటుంది ఈ ఊరిలో. ఆ సరస్సుకు కూడా మళ్ళీ రామప్ప సరస్సు అనే పేరు పెట్టారు. ఈ లోపల ఉన్నటువంటి శివయ్య ఏంటంటే నక్షత్రాకారం, స్టార్ షేప్లో ఉంటారనమాట. పెద్దగా, ఎంత పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంటారు. నల్లటి రాయి అనమాట, నున్నగా, అంటే సాలగ్రామానికి పోరినటువంటి రాయి అనమాట. అది తూర్పు దిశగా ఉంటుంది, ఎత్తుగా బాగా హైట్లో ఉంటుంది అనమాట గర్భాలయం. మహామంటపము అవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ నందికి కూడా చాలా బాగా అసలు ఆర్ట్ అంతా కూడా ఎంత ఫైన్గా అసలు ఎలా చెక్కారా అనిపిస్తుంది మనకు చూస్తే. ఈ గుడికి వాడినటువంటి రాళ్ళు కూడా నీళ్ళల్లో వేస్తే తేలుతాయి అన్నమాట. అంటే మనం ఇది ఎక్కడ చూస్తాం? రామేశ్వరంలో శ్రీరామచంద్రమూర్తి రామసేతు నిర్మించేటప్పుడు నీలుడు వేసినటువంటి రాయి నీళ్ళల్లో తేలేది కదా, ఆ రాళ్ళు అన్నమాట ఇక్కడ ఈ గుడికి వాడినటువంటి రాళ్ళు. మనకు వారసత్వ సంపద ఊరికే రాలేదండి. మన సెంట్రల్ గవర్నమెంట్ 2020వ సంవత్సరంలో మన దేశం నుంచి అంటే ఇట్లా నామినేషన్స్ ఉంటాయన్నమాట. మనం ప్రతి ఒక్క దేశాల నుంచి కూడా మా ఊర్లో ఇవి ఉన్నాయి అని చెప్పి పంపిస్తే అక్కడ అందరూ కూడా వాళ్ళు దాన్ని చూసి ఓకే చేస్తారు. అలా నామినేట్ అనమాట. అలా పంపిస్తే 3 ప్రధాన అంశాలను పంపించిందండి. ఏమిటి అని అంటే, ఒకటి వచ్చేసి ఇసుక మీద తేలేటటువంటి రాళ్లతో నిర్మించినటువంటి గుడి. రెండవది వచ్చేసి శాండ్ బాక్స్ అనేటటువంటి ఒక టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీ కాకతీయుల కాలంలోనే ఉండింది ఆ టెక్నాలజీ. మూడవది వచ్చేసి ఏం రాశారంటే, వాటికి వాడినటువంటి రాళ్ళు ఇప్పటికి కూడా వాటి రంగు కోల్పోకుండా అలాగే ఉన్నాయి. అది కోట్ చేశారు. కట్టడాలలో మనకు వచ్చింది 2021 జూలై 25న.
చైనాలో జరిగితే 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ చేశారనమాట, ఓటేశారు. దాంట్లో 17 దేశాల వాళ్ళు ఏం చేశారంటే మనకు అనుకూలంగా ఓటేశారు. అందుకు మనకిది వారసత్వ సంపద అని చెప్పి ప్రకటించింది యునెస్కో. వాళ్ళప్పుడు మన గవర్నమెంట్కు కొన్ని సూచనలు చేశారు, దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దాని మీద. టెంపుల్ చుట్టూరా 500 మీటర్స్ బఫర్ జోన్, అంటే అక్కడ ఏ విధమైనటువంటి గుడులు లేకపోతే భవనాలు అలాంటివి ఏవి కట్టకూడదు. పెద్ద పెద్ద హైగా ఉన్నటువంటి నిర్మాణాలు ఏవి చేపట్టకూడదు. ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప మిగిలిన వేటిని కూడా కొత్తగా నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకురావాలి. 500 మీటర్ల వరకు జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు నిర్మాణాలు చేయకూడదు. ఇవి వాళ్ళు చేసినటువంటి సూచనలు. వాటినన్నిటినీ కూడా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటినంటే కూడా అలాగే పాటిస్తూ ఉంది. ఈ ఆలయానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఎన్నో యుద్ధాలు జరిగాయి, ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి, అయినా సరే వాటికి ఏమి ఇబ్బంది జరగకుండా అలాగే తట్టుకొని నిలబడింది. మెయిన్గా అంటే నిజంగా గ్రేట్ కదా. కొన్ని శిల్పాలనేమో నరికేశారు, తలలు తొండాలు అలాగ రకరకాలుగా. అయినా సరే మిగిలిన సన్న వాటిని ఏమీ చేయలేకపోయారు. ఆ రాయి అంత స్ట్రాంగ్ ఉందన్నమాట అప్పట్లో. ఇందాక మనం చెప్పుకున్నట్టు శాండ్ బాక్స్ టెక్నాలజీ వాళ్ళు వాడినటువంటిది కాకతీయులు. దాన్ని గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా టెంపుల్ను పరిరక్షించడంలో ఆ టెక్నాలజీ ఉపయోగించి ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్లన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి నీట్గా సౌకర్యాలంటే మనకి వెహికల్స్ వెళ్ళటానికి కానీ రోడ్స్ కానీ అదే సౌకర్యాలన్నీ కూడా వాళ్ళు అక్కడక్కడ డ్యామేజ్ అయిపోయిన వాటికి అందుకు ఆ శాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించి మళ్ళీ నీట్గా చేస్తున్నారు. ఈ టెంపుల్లో విశేషంగా ఏంటంటే మహాశివరాత్రి రోజు గొప్ప ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయండి. విశేషమైన సంఖ్యలో ప్రజలందరూ కూడా పాల్గొని శివ యొక్క అనుగ్రహాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుల వారిని చూస్తే నిజంగా అసలు ఎంత శిల్ప సంపద మనకు సొంతమో అనిపిస్తుంది. ఎంతో ప్రముఖంగా ఉన్నటువంటి పేరణి నృత్యం గురించి మనందరికీ కూడా ఈ మధ్యకాలంలో బాగా వాడుకలో ఉన్నటువంటి నాట్యం కదండి అది. అదంతా కూడా ఆ భంగిమలన్నీ కూడా ఇక్కడ చెక్కారనమాట వాళ్ళు. పేరణి, ప్రేంఖనం, రాసకం, చచ్చరి, నాట్యరాచకం, దండరాచకం, శివప్రియం, చిందు, కందుకం, కాడిక్కం, గంటనరి, చరణము, బహురూపం, కోలాటం, ఇవన్నీ కూడా జానపద అన్నమాట. ఇవన్నీ కూడా ఈ నృత్యాలన్నీ కూడా ఆ కుడ్యాల మీద అంటే ఆ టెంపుల్ యొక్క స్తంభాల మీదంతా కూడా చెక్కి ఉంచారు. మార్కో పోలో అనేటటువంటి ఒక ఆయన ఉన్నారు కదా, యాత్రికుడు. ఆయన ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అప్పుడు సందర్శించినప్పుడు ఈ టెంపుల్కు ఆయన పెట్టినటువంటి పేరు ఏంటంటే దేవాలయాల గెలాక్సీలో ప్రకాశవంతమైన నక్షత్రము అని పిలిచాడంటండి ఆయన. ఎంత గ్రేట్ కదా. అంతకు మునుపు ఈ టెంపుల్ను హైదరాబాద్ 7వ నిజాం నవాబు ఉన్నారు కదా, ఆయన దీనికి పునరుద్ధరించమని చెప్పేసి డబ్బులు కూడా ఇచ్చారటండి. ఆయన విరాళం కూడా ఇచ్చారట. 1914లో దాన్ని మళ్ళీ కొంచెం పునరుద్ధరించారంటండి. అప్పుడు కొంచెం మరీ బాగోలేకుండా ఉన్నిందట, అప్పుడు చేశారట. నిజాం ప్రభుత్వం పురావస్తు శాఖను స్థాపించింది కదా. తర్వాత కాలంలో అంటే 1931వ సంవత్సరం ఆయన ఎవరంటే ఒక శాస్త్రవేత్త, పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ గులాం యర్జానీ అనే ఆయన ఈ టెంపుల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళకి పెట్టినటువంటి ఆభరణాలు అవన్నీ కూడా కనిపించకుండా పోయాయి, అంటే తీసుకెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడంతా కూడా. వాటిని ఏంటంటే వెతికి పట్టుకొని ఎక్కడెక్కడ ఉండే వాటిని అంతా తీసుకొచ్చేసి వాటి స్థానంలో ఆయన పునరుద్ధరించారంట. అది చరిత్ర. మళ్ళీ నాట్య భంగిమలన్నీ కూడా జయప సేనాని అనేటటువంటి ఒక ఆయన బుక్ రాశారనమాట. దాంట్లో నుంచి పేరణి నృత్యాన్ని మళ్ళీ తీసుకొని ఇంకొక ఆయన దాన్ని బాగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. నటరాజ రామకృష్ణ పేరణి తాండవం అని చెప్పి పేరు పెట్టి మళ్ళీ దాన్ని మనకందరికీ కూడా తీసుకొచ్చారు. అది పేరణి నృత్యం అనమాట. అది ఇక్కడ ఈ టెంపుల్లోనే
ఉన్నటువంటి ఆ యొక్క స్తంభాల మీద వాటిల మీద వేసినటువంటి దాంట్లో మనకు కనిపిస్తుంది. మళ్ళీ మనం నంది ఎదురుగుండా నించొని ఎటువైపైనా నుంచోండి చూస్తే ఆ నంది మనల్నే చూస్తున్నట్టుగా ఉంటుందండి. అది ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే ఈ శిల్పి చాతుర్యం అంత బాగా. నంది అలా శివయ్యని చూస్తూ ఉంటుంది మామూలుగా అయితే, కానీ మనం ఎదురు నిలబడుకొని చూస్తే ఏంటంటే ఎటు చూసినా మన వల్లే చూస్తుందేమో నందీశ్వరుల వారు అన్నట్టు ఉంటుంది. అంత శిల్పకళ సంపద మన సొంతం అండి. నిజంగా మన శిల్పులు, మన పెద్దలు అసలు వాళ్ళ మేధస్సు, వాళ్ళు చెప్పేటటువంటి విధానము, వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలా టెంపుల్ల మీద చక్కగా అలా చరిత్ర అంతా కూడా వాళ్ళు చెక్కి మనకి ఇప్పటికీ కూడా మనకు అందుబాటులో ఉంచారు అంటే వాళ్ళ మేధస్సు మనం ఏమని చెప్పగలం చెప్పండి. శ్రీరామాయణ మహాభారత కావ్యాలన్నీ, నృత్య భంగిమలు, అప్పట్లో డ్యాన్స్ ఎలా వేసేవాళ్ళు, నెక్స్ట్ కవిత్వాలు ఎలా చెప్పేవాళ్ళు, అన్నీ కూడా వాళ్ళు ఇలా మనకి చెప్పటం. మనం అంటే చూసి మనకి ఎప్పటికీ కూడా మనకేం ఒకవేళ రిటర్న్లో రాయటానికి పేపర్లో అవన్నీ కూడా అప్పుడు లేకుండా ఉన్నాయి కదా. మనకి ఏదైనా సరే చరిత్ర గురించి చెప్పాలి అంటే ఇలా టెంపుల్ మీద మంచిగా బొమ్మల రూపంలో చెప్పేసి ఉంచేవాళ్ళు. మనకు అందుకు ఇప్పటికి కూడా అవి అందుబాటులో ఉన్నాయి. నిజంగా అలా చెక్కకపోయి ఉన్నట్టయితే బహుశా మన చరిత్ర అంతా కూడా ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగేదేమో. ఎందుకంటే ఎంతోమంది దాడులు చేశారు, ఎంతోమంది చేశారు కదా. ఇప్పటికీ పదిలంగా ఉంది అంటే ఆ యొక్క శిల్పుల యొక్క ప్రత్యేకత, ఆ రాజుల యొక్క గొప్పతనం అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అదే రాజులు ఆ కాలంలో వాళ్ళకే కనుక అలా చెక్కించాలి అనేటటువంటి వాటి మీద ఇష్టం లేకపోయినట్టయితే అలా చెక్కించే వాళ్ళు కాదు కదా, మనకు దొరికేటివి కాదు ఇప్పటికి. బహుశా ఇప్పటికి కూడా మనం ఇలా చూస్తున్నాము అంటే అప్పటి రాజుల యొక్క కళాపోషణ, వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచి, దాని మూలానే మనమంతా కూడా ఈ రోజుకు ఇవన్నీ కూడా చూస్తున్నాం. మన చరిత్ర అంతా కూడా సజీవంగా మన కళ్ళ ముందు నిలిచింది. మనం తెలియని వాళ్ళకు కూడా చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. మన డ్యాన్స్ అలా వేసేవాళ్ళ, మన భంగిమలు అలా ఉండేటివి, అప్పట్లో అలా చేసేవాళ్ళ అని చెప్పని. అందుకే కదా పేర నృత్యం ఈ మధ్యకాలంలో మళ్ళీ దాన్ని డెవలప్ చేశారు కదా, ఇలా చూసే కదా. అలా గ్రంథాల్లో కొన్ని దొరికాయి, కొన్ని ఇలా టెంపుల్ల మీద ఉన్న వాటిని చూసి. ఇది ఈ రామప్ప టెంపుల్ యొక్క విశేషాలు. మళ్ళీ మరొక టెంపుల్తో మనందరం కలుసుకుందాం. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నెక్స్ట్ టైం నుంచి మన ఛానల్ సుమధురం, తప్పకుండా అందరూ కూడా సుమధురం కిచెన్స్ తప్పకుండా అది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ వచ్చేటివన్నీ కూడా మన టెంపుల్స్ కానీ వంటలు కానీ ఏదైనా సరే మన దగ్గర నుంచి వచ్చేటివి సుమధురం కిచెన్. తప్పకుండా అందరూ కూడా చూడండి, ఎంకరేజ్ చేయండి, మంచి మంచి వస్తాయి. హిస్టరీ మొత్తం ఉంది. ఐ థింక్ తెలుగే కొంచెం డిఫరెంట్ తెలుగు. మరి 12th century 13th century కాకతీయ టెంపుల్ వాళ్ళ తెలుగు ఎట్లుందో ఆ టైంలో అలా ఉంది. అది కూడా డ్యామేజ్ అయింది. మొత్తం ఇదే స్టోన్ ఉంటుంది మెయిన్గా లోపల ఉన్న ఇంటర్నల్ టెంపుల్ మొత్తం. తర్వాత బయట టెంపుల్ మొత్తం ఇట్లా రెడ్ స్టోన్ లాగా ఉంది. ఇది మారేడు చెట్ట. కాయ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తారు. కాయ మరి 2-3 కాయలు ఉన్నాయి పైన కూడా కాయలు. బాగున్నాయి కాయలు. 1 2 3 4 5 వస్తున్నాయి కాయలు. ఈ సందులో నుంచి బాగుంది. ఇది కనిపిస్తాను. అవును, గమ్మతున్నాయి కాయలు కదా బొండలాగా. అందరూ కాకతీయ రాజులు, చాళుక్యులు, వీళ్ళు కృష్ణదేవరాయలు, కృష్ణదేవరాయలు